నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. ఒక మెడికో ప్రాణాలను బలికొన్న సంఘటన జరిగింది. అయితే మధ్యమత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేస్తూ అదే క్రమంలో ఆమెను కారుతో ఢీకొట్టడంతో ఆమె ఒకసారిగా అక్కడ ఒప్పుకోవడం, అదేవిధంగా ఆసుపత్రికి తరలించిన క్రమంలో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆమెను తీవ్ర స్థాయిలో గాయపడిన ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజమండ్రి స్థానిక అప్పారావు రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక, ఈమె కొందరు యువకులు కారుతో ఢీకొట్టడం జరిగింది. ఇక బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను మరి పోలీసులు, అంటే ఆమె గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించడం, ఆ తర్వాత పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగిందంటూ కూడా తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెడికోను స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ బ్రెయిన్ డెడ్ అయినట్లుగా కూడా మరి అక్కడ వైద్యులు తెలిసినట్లుగా మరి ఆ పోలీసులు చెప్తున్న క్రమం. ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు కుటుంబ సభ్యుల సహాయంతో మరి పంపించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరి అక్కడ ఉండే ఒక షాపింగ్ మాల్లోకి వెళ్లేందుకు ఇద్దరు ఆకతాయి యువకులు ప్రయత్నించారు. అదేవిధంగా లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ తోటి వాళ్ళు ఒకసారిగా వాగ్వాదానికి దిగడం. సో ఆ ఆగ్రహానికి గురైన వారు ఒకసారిగా కారును మరి వెనక్కి తీసుకొని రిటర్న్ తీసుకొని ఒకసారిగా రోడ్డు మీదకి పరిగెడించిన క్రమం. అయితే ఆ రోడ్డు మీదనే అటుగా వెళుతున్న ఈ డాక్టర్ ప్రియాంక, సో ఆమెను డాష్ కొట్టడం జరిగిందంటూ కూడా మనకి సంఘటన వివరాలు అందుతున్నాయి. సో ఇక ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు యువకులను కూడా పోలీసులు అక్కడక్కడే అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మధ్య మత్తులో వీరు కూడా ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు, ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, అదేవిధంగా షాపింగ్ మాల్లోకి లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కూడా భౌతికంగా గాయపరచడం, ఆ తర్వాత మరి కారును తీసిన తర్వాత ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా డాక్టర్ ప్రియాంకను కూడా డాష్ కొట్టడం జరిగినట్లుగా పోలీసులు గమనించారు. అయితే ప్రమాదానికి ముందు ఈ యువకులు ప్రసాద్ ఆదిత్య మాల్ సిబ్బందితో కూడా ఘర్షణ దిగి ఆ తర్వాత మాల్లోకి మద్యం సేవించి రాకూడదు అని వారు అడ్డుకున్న క్రమంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సో ఒకసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన వారు కారులో బయటకు వెళుతున్న మరి ఆ యువకులు మాల్ బయట మెడికోను ఒక్కసారిగా ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి మెడికో ప్రాణాలు ఎలా ఉన్నాయి, మరి ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉంది, అత్యవసర పరిస్థితిలో ఇంకా అపస్మారకంగా ఉందా లేకపోతే ఎట్లా అన్న అప్డేట్స్ ఇంకా తెలియాల్సింది. కెమెరామెన్ మనోజ్తో దుర్గా.